హాయ్, వెల్కమ్ టు డ్యూ న్యూస్. ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి డ్యూ న్యూస్కి పృథ్వీ స్కాన్ పోల్ సర్వే అనే సంస్థకు సంబంధించిన వాళ్ళు సర్వే చేసినటువంటి ఆ ఫలితాలు వచ్చాయి. మరి చూస్తూ ఉన్నాం మనం అనేక రకాల సర్వేలు ఇప్పటివరకు. ఏపీ ఎలక్షన్స్కు సంబంధించి జాతీయ సంస్థలతో పాటు మరి లోకల్గా అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తూ మరి ఫలితాలని మనకి సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పృథ్వీ పోల్ సర్వే ప్రకారం 2024 వీళ్ళు ఎప్పుడు చేశారు ఏంటి అనేది చూసినట్లయితే జనవరి 25 నుంచి మరి ఫిబ్రవరి 26 తారీఖు వరకు, అంటే ఆ రిజల్ట్ అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సీట్లు అనౌన్స్ చేసిన ఆ మరుసటి రోజు వరకు, అంటే 1 మంత్ పాటు చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మెయిన్ పార్టీలు అలాగే ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాలు అమలు తీరు, ప్రజలకు అందిన విధానం, స్థానిక నాయకులు పనితీరు, ఇవి ఎక్కువగా ప్రామాణికంగా తీసుకొని పోల్ బూతుల ఆధారంగా ర్యాండమ్ సర్వేగా మరి నియోజకవర్గానికి ఈ కొన్ని శాంపిలింగ్ తీసి చేసినట్లుగా సంస్థ అధినేత PSVD MM శాంతన్ చెప్తా ఉన్నారు. మరి అసలు ఏంటి ఈ సర్వే ప్రకారం మరి ఉమ్మడి 13 జిల్లాల్లో ఎట్లా ఉంది అనేది చూసినట్లయితే, మరి మొదటగా అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లాలో ముందుగా అధికార పార్టీకి సంబంధించి చూద్దాం. అధికార పార్టీ వైసీపీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని స్థానాలు గెలిచింది అనేది చూసినట్లయితే పృథ్వీ పోల్ సర్వే 2024 ప్రకారం శ్రీకాకుళంలో పక్కాగా వైసీపీ గెలిచే స్థానాలు ఇచ్చాపురం అండ్ రాజాం, ఈ 2 స్థానాలు మాత్రమే పక్కాగా గెలుస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. మిగిలిన 8 స్థానాలు అంటే టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల, ఈ 8 స్థానాలు టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుంది అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. రాజాం అంటే చాలా ప్రత్యేకత ఉంది మనకి. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిభా భారతి గారు ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికవడం జరిగింది. ఆమె మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా కూడా చేశారు. అది SC నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో. తర్వాత ఇక శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాకు వచ్చి చూస్తే మొత్తం అక్కడ 9 సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పూర్తిగా జగన్ గారి వైసీపీ హవా నడిచింది అక్కడ. విజయనగరం జిల్లా అంటే మనందరికీ తెలుసు, బొత్స సత్యనారాయణ గారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది జిల్లా అంతటా కూడా. 9 స్థానాల్లో 9కి 9 2019లో వైసీపీ విజయం సాధించిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారినట్టుగా మరి పృథ్వీ పోల్ సర్వే ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. అక్కడ 9 స్థానాల్లో ఈసారి వైసీపీ గెలవబోయే స్థానాలు 5కే పరిమితం అవుతున్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది. అవేంటనేది చూస్తే కురుపాం, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతి నగరం. చీపురుపల్లి అంటే మనకు అక్కడి నుంచే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని చెప్పి మనకి క్లారిటీ కూడా పార్టీ వైపు నుంచి ఇవ్వడం జరిగింది. గజపతి నగరం నుంచి బొత్స గారి సోదరుడు పోటీ చేయటం మనం చూసాం 2019లో, సిట్టింగ్ ఎమ్మెల్యే. మళ్ళీ కూడా ఆయనే పోటీ చేస్తారు. ఈ 2 ప్లేసులు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీయే గెలిచే అవకాశం ఉందనేది మరి పృథ్వీ పోల్ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. మిగిలిన 4 స్థానాలు అంటే విజయనగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి. మరి విజయనగరం, బొబ్బిలి ఇవి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉందనేది తెలుగుదేశం పార్టీకి మరి రాజకీయంగా ఫాలో అయ్యే అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే 2019లో ఆ కంచుకోటని వైసీపీ బద్దలు కొట్టింది. అక్కడ మార్పులు చాలా జరిగినాయి. పూర్తిగా అవుట్ రైట్గా వైసీపీ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి జగన్ గారికి మనం చూడొచ్చు. అయితే మరి జగన్ గారి పరిపాలన ఇప్పుడు చూశారు. పరిపాలన పరంగా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి 2024 నాటికి. సో ఈసారి అక్కడ 9 సీట్లకి 5 వైసీపీ గెలుచుకుంటున్నట్టుగా వస్తుందని, అలాగే 4 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి పృథ్వీ పోల్ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది.
ఇక ఉత్తరాంధ్రలో వైజాగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15లో వైసీపీకి చూసినట్లయితే మరి 2019లో వైసీపీ అక్కడ దాదాపు 11 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈసారి ఇక్కడ సీన్ రివర్స్ అవుతూ ఉంది. 11 స్థానాలు టీడీపీకి, 4 స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పి పృథ్వీ పోల్ సర్వే ప్రకారం 2024 ఆ సంస్థ వాళ్ళ సర్వే ప్రకారం చేసినటువంటి రిజల్ట్ అనమాట ఇది. అందులో ఏంటి వైసీపీ గెలిపోయే 4 స్థానాలు అనేది చూసినట్లయితే మాడుగుల, అరకు, పాయకరావుపేట, పాడేరు. ఇందులో అరకు ఎస్టీ నియోజకవర్గం. సో మాడుగుల, పాయకరావుపేట, పాడేరు కూడా ఎక్కువగా ట్రైబల్స్ ఉండేటువంటిదే, ట్రైబల్ నియోజకవర్గం అనమాట. తర్వాత మిగిలిన 11 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. అందులో వైజాగ్ ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్ 4 దిక్కులా కూడా వైసీపీ హవా ఉన్నప్పుడు కూడా అక్కడ మరి టీడీపీ గెలిచింది 2019లో. మళ్ళీ ఆ స్థానాలు నిలబెట్టుకుంటున్నట్టుగా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ పృథ్వీ పోల్ సర్వే కూడా చెప్తా ఉంది. తర్వాత ఆ 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్తో పాటు గాజువాక లాస్ట్ టైము మరి జనసేన అని పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి ఓటమి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈసారి అవుట్ రైట్గా టీడీపీ అండ్ జనసేన అక్కడ గెలుస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. తర్వాత పెందుర్తి, భీమిలి, చోడవరం. భీమిలి నుంచి మరి గంటా శ్రీనివాస్ గారు ఆయన పోటీ చేసి అక్కడ ఇదైపోయింది అక్కడ పరిస్థితి. ఈసారి భీమిలి నుంచి కాదు, చీపురుపల్లి అది ఇదని ఏదో వినపడతా ఉంది. అయితే ఆయన నాకు అది వద్దు, నేను భీమిలి నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయన అంటా ఉన్నారు. చీపురుపల్లి అంటే బొత్స మీదకి పోటీ అన్నట్లుగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఏదో ఆలోచన చేస్తూ ఉంది. కానీ నాకు అంటే ఆయన ప్రాక్టికల్గా నాన్ లోకల్లో 150 కిలోమీటర్ల దూరం ఉంది, ఇక్కడ బలం ఉంది నాకు, అక్కడ నేనేం చేయలేను అన్నట్లుగా ఆయన చెప్పడం మరి ఏదో అధిష్టానంతో ఇది నడుస్తూ ఉంది. సో చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి. సో ఇట్లా 11 నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఈసారి టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తున్నట్టుగా మనకు పృథ్వీ పోల్ సర్వే చెప్తా ఉంది. 4 స్థానాలకే ఈసారి వైసీపీ పరిమితం కాబోతుంది అనేది తెలుస్తూ ఉంది. తర్వాత ఇక ఉత్తరాంధ్ర అయిపోయింది. గోదావరి జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా కూడా ఈ గోదావరి జిల్లాలు 2 జిల్లాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లోనే దాదాపు 34 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు, మరి పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం 175 ఏపీ అసెంబ్లీ స్థానాలకి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తూర్పుగోదావరి జిల్లానే అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా. సో ఇప్పుడు కూడా మరి ఈ 2 జిల్లాలు అంత ముఖ్యం. ఈ 2 జిల్లాల్లో ఎక్కువ సీట్లు 90% ఎవరు గెలవగలిగితే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుందనేది మనకి గతంలో చరిత్ర చెప్తా ఉంది పొలిటికల్గా చూసినప్పుడు. సో ఇప్పుడు చూసినట్లయితే మరి తూర్పుగోదావరిలో ఈసారి అక్కడ కూడా పరిస్థితి సేమ్. లాస్ట్ టైం టీడీపీ 3 నుంచి 4 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు వైసీపీ కూడా సేమ్ అక్కడ అదే పరిస్థితి. అంటే పరిపాలన పరంగా, నాయకుల పరంగా, మరి విధానాల పరంగా వ్యతిరేకత అనేది వచ్చినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఆ 4 సీట్లకే వైసీపీ పరిమితం అవుతుందని చెప్పి పృథ్వీ పోల్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళ ప్రకారం వనపర్తి, మండపేట, రంపచోడవరం, తుని ఈ 4 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ పృథ్వీ పోల్ సర్వే చెప్తా ఉంది. మిగిలిన 15 స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్పి చెప్తా ఉంది. అవి ఏంటంటే ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం. రాజేష్ మహాసేన అక్కడ నుంచి సీటు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి విషయం మనం చూడొచ్చు. సో మరి పిఠాపురం కూడా విపరీతమైన పోటీ ఉంటుంది అక్కడ నుంచి. మరి ఆయన దొరబాబు జనసేన నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు కూడా అంటే కాపు సామాజిక వర్గానికి చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. అఫ్కోర్స్ గోదావరి జిల్లాలంటేనే ఈ 2 జిల్లాల్లో జనసేన పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉండడానికి కూడా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఓట్లు ఉండడం అనేది పరిశీలకుల భావనగా మనం చూడొచ్చు. అది వాస్తవమే అనిపిస్తుంది. సో ఆ తర్వాత కొత్తపేట, ఇంకా రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అండ్ జగ్గంపేట రూరల్.
రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ కూడా గతంలో టీడీపీ గెలుచుకుంది అక్కడ. మరి ఈసారి కూడా మళ్ళీ టీడీపీ జనసేన కూటమి జనసేన టీడీపీతో అలయన్స్ అవ్వటం అనేది ఇప్పుడు మనకి ఏపీ రాజకీయాల్లో ఈ 2024కి ఒక ఒక పొలిటికల్ స్ట్రాంగ్ డెవలప్మెంట్గా దాన్ని చూడవచ్చు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే అక్కడ మొత్తం 15 స్థానాల్లో 4 వైసీపీకి, కొవ్వూరు, ఉండి, ఉంగుటూరు, పోలవరం ఈ 4 స్థానాలు వైసీపీ గెలవచ్చు అని సర్వే చెప్తా ఉంది. ఇక మిగిలిన 11 స్థానాలు అంటే నిడదవోలు, ఆచంట, నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి. మరి కృష్ణా జిల్లాలో వైసీపీ ఈసారి లాస్ట్ టైము దాదాపు 10 సీట్లు పైగా గెలుచుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఈసారి వైసీపీ అక్కడ 5 సీట్లకే పరిమితం అవుతుంది. నూజివీడు, గన్నవరం, అక్కడ గుడివాడలో టీడీపీ జనసేనకే మొగ్గుందన్నట్టుగా మనకి ఈ సర్వే చెప్తా ఉంది. అలాగే పెడన ఆయన జోగి రమేష్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీదుగా మరి బాగా తిడతా ఉంటారు, పవన్ కళ్యాణ్ బాగా తిడతా ఉంటారు. ఆయన ఈసారి అక్కడ ఆయనకు అవకాశం లేదనేది చెప్తా ఉంది. అలాగే మచిలీపట్నం, మరి పెనమలూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగామ, జగ్గేపేట. సో మరి ఇక గుంటూరు చూసినట్లయితే ఈసారి అక్కడ సీన్ రివర్స్ అవుతూ ఉంది. గుంటూరులో కూడా వైసీపీ కేవలం 5 సీట్లకే పరిమితం కాబోతున్నట్టుగా పృథ్వీ పోల్ సర్వే చెప్తా ఉంది. పృథ్వీ పోల్ సర్వే ప్రకారం వైసీపీ గెలవబోయే సీట్లు బాపట్ల, పెదకూరపాడు, పొన్నూరు, మాచర్ల, ప్రత్తిపాడు ఈ నియోజకవర్గాలు వైసీపీ 5 గెలుచుకోబోతున్నట్టుగా చెప్తా ఉంది. మిగిలిన 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని చెప్తా ఉంది. అవి తెనాలి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్టు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి అంటే మనకి అమ్మటి రాంబాబు గారు గుర్తొస్తారు. చాలా సర్వేల్లో నేను గమనించాను, మంగళగిరిలో ఖచ్చితంగా టీడీపీ జనసేన జెండా ఎగురుతుందని చెప్పి, అంటే లోకేష్ గారు గెలవచ్చు అనేది ఈ సర్వే ప్రకారం చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత వేమూరు, రేపల్లె, గురజాల, వినుకొండ ఈ నియోజకవర్గాలు మొత్తం 12 నియోజకవర్గాల్లో మరి టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందని చెప్పి మనకి పృథ్వీ పోల్ సర్వే 2024 సంస్థ మరి వాళ్ళ సర్వే ప్రకారం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మరి 2019లో జగన్ గారు వస్తున్నప్పుడు ఆయన ఒక సేవియర్గా, ఆయన ఒక అంటే తండ్రికి దగ్గర తనయుడిగా ఏపీ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చి చూశారు. ఇచ్చి చూసిన తర్వాత పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకి మరి వాళ్ళు ఆశించిన మేరకు చేసినట్లుగా ప్రజలు మరి భావించట్లేదని అనిపిస్తూ ఉంది. మరి ఈ ఫలితాలు మరి ఎందుకంటే కనీసం 50% కూడా ఎక్కడా కనిపించట్లా. మరి ఇక ప్రకాశం జిల్లా అక్కడ మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి మార్కాపురం మాత్రమే, అది కూడా కీన్ ఫైట్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దాంట్లో కాస్త ఎడ్జి వైసీపీకి ఉన్నట్టుగా ఈ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైసీపీ అండ్ టీడీపీ అండ్ జనసేన కూటమి విజయం సాధించబోతుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. అవి ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, గిద్దలూరు, కనిగిరి, మరి తర్వాత ఒంగోలు, కందుకూరు, కొండేపి ఈ 11 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతున్నట్టుగా మనకి పృథ్వీ పోల్ సర్వే 2024 చెప్తా ఉంది. ఇక నెల్లూరు, ఈ ఉమ్మడి 13 జిల్లాలలో ఇక నెల్లూరు చూసినట్లయితే అక్కడ 13 ఉన్నాయి. లాస్ట్ 2019లో క్లీన్ స్వైప్ వైసీపీకి మొత్తం కర్నూలు ఒకటి, అలాగే నెల్లూరు ఒకటి, విజయనగరం ఒకటి, 3 జిల్లాలు వైసీపీకి 2019లో క్లీన్ స్వైప్ మొత్తం 100 out of 100 వచ్చినటువంటి పరిస్థితి, గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈసారి 10 సీట్లలో వైసీపీ 5 సీట్లకే పరిమితం కాబోతున్నట్టుగా మనకి ఈ పృథ్వీ పోల్ సర్వే చెప్తా ఉంది. అవేంటంటే కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు ఈ 5 స్థానాలు
వైసీపీకి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, సూళ్ళూరుపేట ఈ 4 సూళ్ళూరుపేట ఈ 4 మాత్రం టీడీపీ గెలుచుకుంటుంది. అంటే పోయినసారి క్లీన్ స్వైప్ అయిన దగ్గర కూడా ఒక 4 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి ఇక్కడ వస్తున్నాయన్నమాట. అనంతపురంలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఈసారి వైసీపీ అక్కడ కేవలం మరి లాస్ట్ టైము 12 సీట్లు గెలుచుకుంటే ఈసారి 3 సీట్లకే పరిమితం అవుతున్నట్టుగా మనకు పృథ్వీ పోల్ సర్వే చెప్తా ఉంది. ధర్మవరం లాస్ట్ టైము అది వైసీపీ ఇదిలో ఉంది, మరి ఈసారి ధర్మవరం కూడా టీడీపీకి రావచ్చు అని చెప్పి, టీడీపీ జనసేన కూటమికి రావచ్చు అని చెప్తా ఉన్నారు. బాలకృష్ణ మళ్ళీ గెలవచ్చు హిందూపురం నుంచి అనేది ఈ సర్వే చెప్తా ఉంది. పుట్టపర్తి, కదిరి, ఉరవకొండ, పయ్యావుల కేశవ్ గారు కూడా మళ్ళీ గెలవచ్చు అని చెప్పి ఈ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. మొత్తం 14 సీట్లకి 3 సీట్లు వైసీపీ, 11 సీట్లు టీడీపీ అండ్ జనసేన కూటమి అనంతపురం జిల్లాలో సాధించబోతున్నట్టుగా మనకి పృథ్వీ పోల్ సర్వే 2024 ప్రకారం. ఇక చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఇక్కడ 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లాస్ట్ టైం వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది, టీడీపీ ఒక్క స్థానం కూడా అక్కడ గెలవలేదు. చూస్తే ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆడ విజయం సాధించారు చిత్తూరు జిల్లా నుంచి. అంటే 14 స్థానాల్లో 1 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఈసారి సీను మారుతుంది. ఇక్కడ టీడీపీ జనసేన కూటమి 7 స్థానాలు, అలాగే వైసీపీ 7 స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా మనకి పృథ్వీ ఈ పోల్ సర్వే చెప్తా ఉంది. అందులో చూసినట్లయితే మరి కుప్పం టీడీపీ జనసేన చూస్తే కుప్పము, పలమనేరు, నగరి అంటే మనకు తెలుసు రోజా గారు, మరి ఆమె 2 సార్లు గెలిచారు. ఈసారి మాత్రం నగరి టీడీపీ జనసేన కూటమికే వస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. అలాగే శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లె, తంబాలపల్లె, సో ఇవి టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని చెప్పి చెప్తా ఉంది. ఇక పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, పొంగనూరు, పీలేరు ఈ నియోజకవర్గాలు వైసీపీ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి చెప్తా ఉంది. సో చూద్దాం మరి పరిస్థితులు కరెక్ట్గా సర్వే సంస్థలు చెప్పినట్టే వస్తాయా, ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఇవి ఎక్కువగా మరి ఇవన్నీ కూడా రెడ్డిస్ డామినేషన్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్. అవి మొత్తం 5 నియోజకవర్గాలు వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తూ ఉంటారు. మరి ఈసారి అక్కడ బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్గా తెలుస్తూ ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమి చూసినట్లయితే బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, జమ్మలమడుగు ఆ జిల్లా కడప జిల్లా, అందులో 50% టీడీపీ జనసేన కూటమి మరి చేస్తుంది అనేది ఇక్కడ గమనించాలి. అలాగే ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉమ్మడి 13 జిల్లాల్లో కర్నూలు జిల్లా, ఈ కర్నూలులో కూడా మొత్తం మనకి 14 సీట్లు ఉన్నాయి. అందులో ఈసారి కర్నూలు లాస్ట్ టైం క్లీన్ స్వైపు వైసీపీకి అన్ని సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు చూసినట్లయితే అక్కడ 6 సీట్లకే పరిమితం కాబోతుందని మనకు ఈ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. అవేంటంటే ఆళ్లగడ్డ, ఆ తర్వాత పాణ్యం, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, నంద్యాల ఈ 6 నియోజకవర్గాలు వైసీపీ గెలుస్తుందని చెప్పి పృథ్వీ పోల్ సర్వే ప్రకారం తెలుస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమి గెలవబోయే స్థానాలు చూసినట్లయితే శ్రీశైలము, నందికొట్కూరు, కర్నూలు, బనగానపల్లె, కోడుమూరు, ఎమ్మెగనూరు, ఆదోని, అలాగే డోన్ ఇవి ఈ నియోజకవర్గాలు 8 మరి టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే మరి పృథ్వీ పోల్ సర్వే 2024 ప్రకారం అధికారం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది ఏపీలో అని చెప్పి చెప్తా ఉన్నారు.
జరగబోతుంది అనేది మరి మళ్ళీ మరొక సర్వే సంస్థ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్ టు డి న్యూస్, యువర్స్ వెంకట్.